ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువగా కూడా దక్షిణాది నుండి కానీ అట్లాగే దక్షిణ తూర్పు గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వాతావరణ పరిస్థితుల ప్రకారంగా చూసుకున్నట్లయితే వేసవికాలం అనేది మార్చ్, ఏప్రిల్, మే సీజన్ అనేది ఆల్రెడీ 4 రోజుల నుంచి మనకి వేసవికాలం అనేది మొదలైనది. ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే తెలంగాణ పైన పలు చోట్ల 34 డిగ్రీల సెల్సియస్ నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా నమోదవుతూ వస్తున్నాయి. తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 22 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పొడి గాలులు వీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో మధ్యాహ్నం పూట అవి ఎక్కువగా కూడా 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 39 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లాగే కనిష్ట ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున చూసుకున్నట్లయితే 14 డిగ్రీల సెల్సియస్ నుండి 22 వరకు కూడా ఆ మధ్యలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చూసుకుంటే కనుక అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ పరిసర ప్రాంతంలో 38.8 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా నమోదవటం జరిగింది. ఎక్కువగా కూడా ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు అన్ని జిల్లాల్లోని పలు చోట్ల 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ సాధారణం కన్నా కూడా ఎక్కువగా నమోదయ్యాయి. అట్లాగే రానున్న 3-4 రోజుల వరకు కూడా ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని జిహెచ్ఎంసీ ఏరియాలో చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం పూట 34 నుంచి 38 మధ్యలో నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 18 నుంచి 20 డిగ్రీలు, 21 డిగ్రీల వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా కూడా పొడి గాలులు వీసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వేసవికాలం అంటే ఈ మెట్రాలజికల్ క్యాలెండర్ ప్రకారంగా ఈ మార్చ్, ఏప్రిల్, మే అనేది వేసవికాలము. వేసవికాలంలో ఎక్కువగా కూడా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఈ ఉష్ణోగ్రతలు అవి చూసుకున్నట్లయితే కొన్నిసార్లు 40 డిగ్రీలు కూడా దాటే అవకాశాలు ఉంటాయి. ఇక ఏప్రిల్ వస్తే 45 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే వేసవికాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా ప్రాంతాల్లోనే. అట్లాగే చూసుకుంటే ఈ వడగాల్పులు అట్లాగే తీవ్ర వడగాల్పులు కూడా మార్చి నెలలోని అట్లాగే ఏప్రిల్, మేలో కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్చిలోని 4 నుంచి 5 రోజుల వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ సగటున కనిపిస్తున్నాయి. ఈ నెలలో మనకి మార్చి నెలలో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏప్రిల్ నెల అవి చూసుకుంటే సాధారణం కన్నా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఏప్రిల్, మే కూడా ఈ ఉష్ణోగ్రతలు మనకు తీవ్ర వడగాల్పులు కూడా పలు చోట నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ గత 10 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా డే వైజ్ టెంపరేచర్స్ చూసుకున్నట్లయితే సగటు కన్నా కూడా 2-3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని రోజులు 1 or 2 డిగ్రీ సెల్సియస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అదే పరిస్థితులు ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మేలో కూడా తీవ్రంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అనేది మనకి ఏప్రిల్ 15న ఒకటి రిలీజ్ చేస్తారు.
సో అప్పుడు ఈ ఐఎండీ అనేది మోడల్ ప్రకారంగా వర్షాలు అవి ఏమి కురుస్తాయి, ఎక్కడ కురుస్తాయి, ఎంత శాతం కురుస్తాయి అనేది కూడా తెలియజేయటం జరుగుతుంది. ఈ మార్చ్, ఏప్రిల్, మే నెలలో మాత్రం సగటు కన్నా ఎక్కువగా కురిసే అవకాశాలు. అది అంచనాలు అవి కూడా ప్రస్తుతానికి జరుగుతున్నాయి. మోడల్స్ అవి ఏవైతే చూపిస్తున్నాయో అవి అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది. ఈ ఎండ తీవ్రతగా ఉన్నప్పుడు కొంచెం తెల్లవారుజామున 10 నుంచే కూడా తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నందున స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, అట్లాగే వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, అన్ని వయసుల వాళ్ళు కూడా ఎక్కువగా కూడా వాటర్ ఇంటేక్ అది తీసుకోవడం, హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, హీటింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉందన్న కాటన్ క్లోతింగ్, అలాగే స్లిప్పర్స్ లేకుండా వెళ్ళకుండా ఉండటం, అంబ్రిల్లా అది తీసుకోవాలి. అట్లాగే చేతిలో వాటర్ బాటిల్ కూడా ఈ ప్రయాణాలు అవి చేసినప్పుడు పట్టుకెళ్తూ ఉండటం మంచిది. నేను డాక్టర్ కె నాగరత్న, సైంటిస్ట్, ఈ అండ్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్, ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, హైదరాబాద్.